భరణన్న శత్రువులైనా వచ్చి ఒక ప్లేట్ పెట్టుకొని వస్తే అన్నం పెడతారు కదా, అలా పెట్టకపోగా ఆగాగాగు మా టీం వాళ్ళకి బిర్యానీ ముక్కలు వేసి వచ్చి నీకు వచ్చి వేస్తా అనడము చాలా రాంగ్ అనిపించింది. ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే అన్నం పెట్టు అంటే పెడతాము. నువ్వు ఆల్రెడీ 2 బాక్సులు పెట్టున్నారు కదా, ఆయన చెప్తున్నాడు కదా, ఒక బాక్స్ కంప్లీట్ చేసినాక ఇంకో బాక్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడంట. అక్కడ ఫోజ్ ఇవ్వడానికి వెళ్ళాడు అన్న. ఫోజ్ ఇచ్చినాక వచ్చి చేద్దాం అనుకున్నాడు. కానీ అంత కరెక్టే, నేను కాదని చెప్పడా. ఎవరైనా వచ్చి ఒక అన్నం పెట్టు అంటే పెట్టాలి కదా, పెట్టకపోయి ప్లేట్ ఎత్తుకొని వస్తే మేమన్నా బెగ్గర్లమా ప్లేట్ ఎత్తుకొని వచ్చి అన్నం పెడితే పెట్టకపోవడానికి అన్నట్టు మాధురి అయితే చాలా ఫీల్ అయింది. ఆమె ఫీల్ అయ్యేదాంట్లో తప్పే లేదు, 100% కరెక్టే. అదే నాగార్జున కూడా అడిగారు, నాగార్జున గారు కూడా అడిగారు. అడిగితే ఆయన లేదు ఇమ్మానేలికి అందరూ తింటున్నారంటే అందరూ తింటున్నారు అని చెప్పనన్నా. సరే మరి మాధురికి ఎందుకు పెట్టలేదు అంటే నేను ఫోటోకి ఫోజ్ ఇవ్వడానికి వెళ్ళాను, వచ్చేసరికి పెడదాం అనుకున్నానని చెప్పేసి భరణన్ అయితే చెప్పినారు. కానీ అన్నం పెట్టమని ప్లేట్ ఎత్తుకొచ్చిన పెట్టకపోతే చాలా చాలా రాంగ్ అనిపించింది. అలాగే మాధురి గారు అయితే అడిగారు, మధ్యలో దివ్య దూరుతుంది ఎందుకు, పుడింగిలాగా పెద్ద పుడింగ్ అనుకుంటుందా అన్ని విషయాలు దూరడానికి? ఆయన ఏమన్నా భరణన్ ఏమన్నా ఆమె ఇంట్లో మనిషి ఊరికే దూరడానికి? అలా ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలా? బిగ్ బాస్ హౌస్ కి ఒక గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మీ ఇద్దరు అపోనెంట్ టీమ్ గా ఆడుకోవాలా. లేదు మీకు ప్రేమ అభిమానాలు ఉన్నాయంటే మామూలుగా ఆడుకోవాలా, అంతేగాని ఆయన మొన్న నైట్ అంటుంది నేను మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే కామ్గా ఉంటానా, మీ మీద నేను మాట పడనిస్తానా అని చెప్పేసి అంటుంది. అలాంటప్పుడు మీ ఇద్దరిని పెడతారమ్మా కప్పు తీసుకోమని, నువ్వు బరణ్యకి కప్పిచ్చేసి నాకు వద్దులని చెప్పేసి వచ్చేస్తావా? లేదు కదా, నీ పాటికి నువ్వు కప్పు తీసుకుంటావు కదా, అలాగే కదా. మీ ఇద్దరు విడివిడిగా పోయినప్పుడు విడివిడిగా టాస్క్ అనేది ఆడుకోవాలి. అలాంటిది పోయేసి ఎంతో ఈ మధ్యలో దూరుతూ ఉంటుంది. ఇందాక కూడా నాగార్జున గారు వచ్చి వెళ్ళిపోయేసరికి కూడా అదిగో మీరు నన్ను ఏమన్నా అంటే నేను ఫీల్ అవుతా, ఏమైతే ఆయన అంటుంది అన్న అంటుంది, మర్యాద ఇవ్వకుండానే మాట్లాడుతుంది. పెట్టండి అయితే కరెక్ట్ అయితే అని మాట్లాడుతుంది. ఈమెది కూడా తప్పనేది ఉంది కదా, మధ్యలో దూరుతుంది. అదే మాధురి గారికి కోపం వచ్చింది. ఏంటి నేను మీతో మాట్లాడుతుంటే మీరే సమాధానం చెప్పాలి కదా, ఆవిడ ఎందుకు దూరుతా ఉంది అనేసి మాధురి గారికి కోపం వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు తనని చెప్పేది కరెక్ట్గా బాగా అనిపించింది అబ్బా. ఎందుకంటే నాన్న నీ ఆట మీరు ఆడండి నాన్న, దాగా ఎందుకు నాన్న దివ్య వస్తా ఉంది అని చెప్పరనింది. అది కూడా కరెక్టే. చూద్దాం ఈ మాత్రం ఎంతలాగా లేకుండా ఆడుతుందో, ఎంత సపోర్ట్ లేకుండా ఆడుతుందో మనం కూడా ఈ విషయంలో కూడా గమనిద్దాం. అయితే నాకది చెప్పడం అయితే పాయింట్ అయితే నాకు బాగా మంచిగా చెప్పింది, సూపర్ చెప్పింది తనూజ అన్నట్టు అనిపించింది. ఇకపోతే పిట్టలతో మాట్లాడితే కొంచెం ఫన్గా మాట్లాడుతూ ఉంటుంది. ముద్దమందారం సీరియల్లో ఆమె పువ్వుతో మాట్లాడుతుంది కదా, మనకి ఎవరు లేరు ఇక్కడ, మనం వెళ్ళిపోదాం ఇక్కడ అన్నట్టు. అలాగే పిట్టలతో మాట్లాడుతుంది, అంతకుముందు కూడా మాట్లాడుతుంది, నువ్వు పిట్ట అనురా నీకు ఇక్కడ ఉంటే అన్నం పెట్ట కానీ నేను నీకు అన్నం పెడతా, ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టదు కానీ పిట్టలకి రెట్టలకి అన్నం పెడుతుందంట. ఇంట్లో వాళ్ళకి ఉల్లగడ్డ అడితే కసురుతుంది, ఒక కరేపాకు అడితే కసురుతుంది, కానీ పిట్టలకి రెట్టలకి వచ్చేసి ఫుడ్ అనేది పెడుతుందంట. అంతా అసలు నాగార్జున గారు ఈ అమ్మాయిని అడగాలి కదా, పోనీ సాటర్డే అడగలేకపోయారు, ఈరోజు సండే ఎపిసోడ్ అయినా అడుగుతారేమో నేను కూడా గమనిస్తాను అనమాట. ఏమడుగుతారు ఏమడగడు, అట్లా చేయొద్దమ్మా, ఫుడ్ అడిగితే ఫుడ్ పెట్టాలమ్మా అని చెప్పని అంటారు, కానీ అంతకు మించి అయితే ఏం అడగరు అనేది నాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎందుకు టీవన్ పోనీకి అంతా ఆయన మోకాళ్ళ మీద దండం పెట్టి నన్ను క్షమించండి అంత తప్పేం చేసేసారు. ఇప్పుడు తప్పు ఎక్కడ చెప్పాలి అంటే ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే ఇతని వల్ల నాకు ప్రాబ్లం అయింది అని ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే సరే నాగార్జున అడిగేదంటే కూడా బాగుంది. ఎందుకు ఆ అమ్మాయి ఇలా కంప్లైంట్ చేస్తుందంటే మేడం బయట గంటేడిగా అసలు అట్లాగానే బిహేవ్ చేసి ఉంటాయి. అట్లా కూడా ఏం బిహేవ్ అయితే ఏమి చేయలేదు కదా. వాళ్ళిద్దరికి మంచి ర్యాపో ఉంది, రేపో ఉన్నప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఫ్రెండ్స్ మధ్య రేపో ఉంటుంది కదా. సరే పోనీ మీకు నేషనల్ టెలివిజన్లో ఇలాగ తోయడం కూడా తప్పే అని చెప్పనొచ్చు. కానీ ఒకవేళ మేబీ ఏం చెప్పడానికి వచ్చారంటే ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక హస్బెండ్ వైఫ్ మీద చేసుకోవడం కూడా తప్పు, అమ్మాయికి ఇష్టం లేదు, నో అంటే నో మీన్స్ నో అన్నట్టు చెప్పారేమో అన్నట్టయితే నాకు అనిపించింది. మేబీ బిగ్ బాస్ వాళ్ళ షో ఫార్మాలిటీ పాడవుతుంది అని చెప్పేసి చెప్పారనుకుందా. అంతకుముందు కూడా దాన్ని ఆమె ఎవరప్ప సిరి వాళ్ళు వచ్చారు, ఆ సిరి వాళ్ళు హగ్గులు పీసులు అవన్నీ చేసుకుంటున్నారు. అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మిమ్మల్ని ఏమో అనలేదా? అప్పుడు మీ షో ఫార్మేట్ అప్పుడైతే ఏమీ కాలేదా? అప్పుడొక రూల్ ఇప్పుడొక రూలా?
అన్నట్టు నాకు అడగాలనిపించింది. ఇప్పుడు సంజనని ఎందుకో తొక్కేస్తున్నారు, నాకు సార్ ఎందుకో తొక్కేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ప్రతి ఒక్కసారి సంజనని తప్పు అంటుంటాడు. ఆమె అయితే చెప్పింది పాపం సుమనన్న విషయంలో చాలా సార్లు చెప్పింది. నేను తొక్కలో కెప్టెన్ అనడం కూడా తప్పు. తొక్కలో కెప్టెన్ అంటే మామూలుగా జనరల్ మాటలు కూడా తొక్కలో ఆడలే, తొక్కలో మాట్లాడబాక అట్లా అంటాం కదా, క్యాజువల్ అంటాము. పోయి ఆమెకి తెలుగు రాదని ఎప్పుడు చెప్పలే. మొన్న కూడా రాము విషయంలో కూడా సంజన గారు వచ్చేసి నాకు తెలుగు వచ్చు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు నాకు తెలుగు వచ్చి మీరే నాకని చెప్పనవసరం లేదు అని చెప్పండి. తెలుగు వచ్చేనే చెప్తుంది కానీ ఆమె తెలుగు రాదు ఎక్కడ ఎప్పుడు చెప్పలే. కాకపోతే ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో అనింది తొక్కలో కెప్టెన్ అని చెప్పనింది. దానికి తప్పు అని సారీ అని చాలా సార్లు క్షమించమని చెప్పి అడిగింది. మన శుక్రవారం రాత్రి కూడా ఆయనని క్షమించని చెప్పి అడుగుతా అనింది. అంతవరకు ఓకే. ప్రతిసారి ఆమెను నాకెందుకో కారణాలు చేస్తున్నారు నాగార్జున సారు అనేది అనిపించింది. ఇక సుమనన్నకి మంచి ఎలివేషన్సే పడ్డాయి కదా, సూపర్ అసలు. అంతకుముందు మంచి కమెడియన్ అబ్బా సుమనన్న. సో ఆ మంచితనమే ఇప్పుడు అన్నని కాపాడుతున్నట్టు అనిపించింది. సుమనన్నకి ఎలివేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇక కళ్యాణ్ మామూలుగా దివ్యతో ఎప్పుడైనా సరే నేను సెట్ చేస్తా అని అంటా ఉంటాడు. ఆ విధంగానే కావాలని పోయి తనతో గొడవ పెట్టుకున్నాడేమో అన్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే రేషన్ మేనేజరు వస్తువులు పాడైపోతున్నాయి అని అయితే అమ్మాయి అయితే మొర పెట్టుకుంటా ఉంది. సరే తను చెయ్యి కానీ చపాతీలో దాన్ని ఏమంటారు బెండకాయ ఎక్కువ అయితే బాగుంటుంది కదా, ఆలు అయితేనే బాగుంటుంది, అది చెయ్యి అన్నాడు. కానీ ఆర్డర్ అయితే వేయలేదు. కాకపోతే అదేదో ఫన్ వేలో ఒక మధ్యలో రీతు కూర్చోండి కదా, ఏంటి నువ్వు రేషన్ మేనేజర్ కళ్యాణ్ అన్నట్టు కళ్యాణ్ సర్వీస్ ఒక నవ్వింది. కారణం రీతుయే కదా, దానికి రీతుని అడగాలి కదా, ఏమ్మా నువ్వు వాళ్ళిద్దరి మధ్య పుల్ల పెట్టావా నువ్వు అన్నట్టు అడగాలి కదా, అది కూడా అడగలేదు. కళ్యాణి తప్పే అన్నట్టు చూపించారు. నువ్వు ఎంత ఆర్డర్లు వేస్తున్నావు ఏంటి, దివ్య లేపారు కదా, ఏమిటి దివ్య తప్పు ఎవరిది అంటే అక్కడ తప్పు తనుజది లేదని చెప్పింది. అక్కడ ఆమె ఫస్ట్ వీడియో మాట్లాడుతున్నప్పుడు చపాతీలోకి బెండకాయ కర్రీ చేస్తారంటే బెండకాయ చపాతీలోక అని చెప్పి దివ్య అనింది కదా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి తనుజ తప్పేమీ లేదు అని చెప్పేసి అనింది. అంటే డబుల్ మాట మాట్లాడిందేమో దివ్య అనేసి నాకైతే అనిపిస్తా ఉంది. ఇంకపోతే అతను చెప్తున్నా, అతను ఫన్ వేరే నవ్వుతున్నాడు. సార్ ఇది పాయింట్ నాకు అనిపించింది నేను చెప్పకూడదా అని అయితే కళ్యాణ్ అడగడం లేదు. ఇంకా తన కోసము బయట ఆడియన్స్ మేబీ దాన్ని ఏమంటారు తన ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఏంటబ్బా మనం ఇక్కడ స్టాండ్ తీసుకుంటున్నాం కానీ అక్కడ కళ్యాణ్ ఏంటి అసలు స్టాండ్ తీసుకోవట్లేదు అనుకుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు ఫ్యాన్స్. ఇతను నవ్వేస్తున్నాడు అసలు, అదేదో ఏం అబ్బాయి కొన్ని ఒక నిబ్బా లాగా నవ్వుతున్నాడా అన్నట్టయితే నాకు అనిపించింది అసలు. ఇంకపోతే అదే నాకైతే చాలా బాధ చేసింది అబ్బా అతని విమాన విషయంలో మాత్రం. అంత ఉద్యమం లేదు, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉండొచ్చు అనిపించింది నాకు. అది కూడా సరిగా నాకు నచ్చలేదు పాపం. టాస్క్ ఆడిన అప్రిషియేషన్ ఇంతే, ఇంకేమీ లేదు. అబ్బాని పోయితే ఒక డిమోన్ లాగా ఆడావు, అట్లాగే బిహేవ్ చేసి ఒక డిమోన్ లాగా అంటే డిమోన్ అంటే దెయ్యం కదా, ఒక డిమోన్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. సరే అంత పెద్ద ఇదైతే కాదు, కాకపోతే టీఆర్పీ కోసం అట్లా చేసుకున్నారేమో అని. ఎందుకు బయటికి పంపించేస్తే పని అయిపోతుంది కదా, అంత పెద్ద తప్పు చేస్తాడు కదా, బయటికి పంపించేస్తే తప్పైపోతుంది కదా. అసలు టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ అతను సూపర్ గా ఆడతాడు. పోనీ కళ్యాణ్ అన్న అప్రిషియేట్ ఇచ్చారు నాగార్జున గారు, అది కూడా లేదు. తన సుజయ్ కోసం టాస్క్ లోపల నుంచి గబగబ దూరుకుంటూ పోయాడు కదా, దానికైనా ఇచ్చారా, అది కూడా దాన్ని అతనికి మెచ్చుకోలేదు పాపం అనిపించింది నాకైతే. ఒక మెచ్చుకొని ఉంటే పోయిండేది కదా, ఈ బెండకాయ దొండకాయ తల్లన వంకాయ అన్నట్టు, కాకపోతే అలా కూడా మెచ్చుకోలేదు. ఇంకపోతే ఇమ్మానియల్కి ఏంటిమో నువ్వు వచ్చేసి మన తనుజ విషయంలో నామినేషన్ పాయింట్, మరి నామినేషన్ పాయింట్లో కూడా నాగార్జున గారు అడుగుతారంటే నేను ఒప్పుకోను. నామినేషన్ పాయింట్లు అంటే అప్పుడు రవి ఉన్నప్పుడైతే అప్పుడు ప్రియా గారు వచ్చారు కదా, అప్పుడు ఏంది నీ టవలు ఆ చైర్ మీద వేసావు, తడి టవల్ చైర్ మీద వేసావు అని చెప్పి నామినేషన్ చేసింది. సిల్లీ పాయింట్ తో చేసింది. నువ్వు నామినేషన్ వేయాలంటే ఒక మంచి పాయింట్ ఉండి వేయాలా అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. మళ్ళీ సిల్లీ నామినేషన్ తనే వేసుకుంటా ఉంటారు కదా. తను అక్కడ నువ్వు అన్నావు కదా, ఇలా అన్నావు, నీకు ఏమైనా మతిమరపు వచ్చిందా, మైండ్ ఏమైనా దొబ్బిందా అన్నట్టు మాట్లాడినారు. అతనికి ఏం మైండ్ దొబ్బ నాగార్జున గారు చెప్పేసి చెప్తా ఉండేసరికి అతను భయపడతా ఉన్నాడు. అసలు ఏందబ్బా ఏం వీడియోలు వేస్తా, ఏది నాకు కర్మ అన్నట్టు భయపడతా ఉన్నారు. కానీ ఇంకా చాలా 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 అడగచ్చు. దివ్యని అడిగారా,
దివ్య గౌరవ్తో బిహేవ్ చేసింది. ఇలా ఆయన కూల్ అని చెప్పడానికి హ్యాండ్ ఇలా అంటే అయిపోయిందా? కూల్ అంటే దానికి ఏంటి నన్ను హ్యాండ్ 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 ఎందుకు చూపిస్తున్నావు, హ్యాండ్ ఏంటి అని చెప్పండి. అది అడగాలి కదా, ఏంటి షటప్ నోరు మూసుకో అంటే రెండు ఒకటే కదమ్మా అని చెప్పి ఆమెను అడగాలి కదా. ఆమెను ఏం అడగల, అసలు ఏమి అడగల. అన్నిటికీ తీర్మానం వచ్చేసి ఏంటి దివ్య ఎవరికి తప్పు, ఏంటి సుమనన్న ఎవరికి తప్పు అలా అడుగుతున్నారు. కానీ వాళ్ళ తప్పులైతే ఎత్తి చూపించట్లేదు అసలు నాగార్జున గారు. అసలు తనుజ తప్పు అయితే అసలు ఒక్కటి ఈరోజు అడుగుతారు ఈరోజు చూద్దాం. నేను రాత్రి ఎందుకు పెట్టట్లేదు ఎపిసోడ్ అంటే అందరూ ఒకేసారి పెద్ద పెద్ద యూట్యూబ్లు అంతా వీడియోస్ పెట్టేసరికి నా వీడియో అంతగా పోదు. నాది చిన్న ఛానల్, అంతకుముందు పెద్ద ఛానల్ ఉండింది. పెద్ద ఛానల్ ఏం కాదులే, ఒక 4,000 ఉన్నారు. కానీ నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల నాకైతే ఆ ఛానల్ పోయింది. సో మళ్ళీ వీడియోస్ అయితే ఇప్పుడు పెడతా ఉన్నా. ఇప్పుడు అది చిన్న 300 కాబట్టి దాన్ని ఏమంటారు ముందుకు తొయ్యట్లా, అంటే ఎవరికి చూపించట్లా నా వీడియోస్. ఆ పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే చూపిస్తా ఉండేసరికి నేను సరే ఇంకా చెప్పి తెల్లవారుజామున పెట్టుకుంటున్నాను నేను వీడియోస్. తెల్లవారుజామున అంటే నిద్రలేచేసరికి 7 అయిపోయిందిలే, అప్పుడు పెట్టుకుంటున్నాను వీడియోస్. అప్పుడంటే కొంచెం పుష్టి అందరూ ఆగుంటారు కదా పెట్టడము అనేసి నేను ఇప్పుడైతే వీడియోస్ పెట్టుకుంటున్నాను నేను. ఇకపోతే కుమారి ఎవరండి తక్క మాధురి గారిని కూడా చాలా విషయాలు అడగాలి కదా. ఏంటి ఎంత ఊరికే లైట్ గా టచ్ చేశారు, సెన్స్లెస్ ఏంటి అట్లా మాట్లాడావు అనేసి అడిగారు. ఇంకా అడుగుంటారు, ఏందమ్మా నీ మాటలు మరి భయంకరంగా మాట్లాడుతా ఉన్నావు అని చెప్పి అడగాలి. అదంతా ఏమైతే అడగలేదు. అయితే ఎందుకు ఎలిమినేషన్ అయిపోతున్న కంటెస్టెంట్ అట్లా అడుగుతున్నారేమో అడుగుతా ఎందుకు ఫీల్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది. ఇంకా శ్రీజ కూడా వచ్చేసి తను ధీమాన్ని ఎంచుకుని ఉంటే తన ఆట బాగుండేది, అంటే ఐ మీన్ తను ముందుకు పోయిండేది, అలా ఎంచుకోకపోవటం వల్లే తనది పోయింది అన్నట్టయితే చెప్పారు. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళెవరు కనిపించట్లే అసలు, టాస్కుల్లో కనిపించట్లా. వీళ్ళెవరబ్బా మర్చిపోయారు, నిఖిల్ని సాయిని ఎక్కడైనా ఉన్నారా అసలు మీరు బిగ్ బాస్ హౌస్ ఉన్నారా, ఎవరైనా కనిపించట్లేదా అన్నారు. నా డౌట్ కూడా అదే, నిఖిల్ నారాలే కనిపిస్తాడు కానీ సాయి ఎక్కడెక్కడ కనిపిస్తాడు తెలుసా? అందరికీ పుండ్లు పెడతా, అందరికీ గొడవలు పెడతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాడీలు చెప్తా, వేసుకోండి అన్నట్టు వాళ్ళకి గొడవలు పెడతా ఉంటారు. ఇంకపోతే మాధురి గారు ఎలిమినేషన్, నాన్న పోయి మమ్మీ పోయి నాన్న వచ్చి డామ్ 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 అన్నట్టు ఉందనమాట. ఆ బిర్యానీ గొడవలా కూడా ఎట్లా ఉందంటే అమ్మ అడిగి వెళ్ళిపోతే నాన్న వచ్చి తినమని చెప్తాడు, ఒక కూతురు వచ్చి ఏంది నాన్న అంటుంది, ఇంకొక చెల్లి వచ్చి అక్కడ కూర్చో ఉంటుంది. అదే కుటుంబం మరిని గారి కుటుంబం అన్నట్టు అనిపించింది నాకైతే. మాధురి గారు ఎలిమినేషన్ అయిపోయారు. నైట్ తర్వాత వీడియోలో చెప్పుకుందాము. ఇది సాటర్డే ఎపిసోడ్ కాబట్టి సాటర్డే అలా మనం కూడా టచ్ చేసుకుంటా, అలా టచ్ చేసుకుంటా పోతే సరిపోతుంది. ఇంకెవరు అందరూ వచ్చారా? పవన్, కళ్యాణ్, సాయి వాళ్ళు అందరూ వచ్చారు. ఇమానియల్ మాట్లాడారు, డిమాండ్తో అయిపోయింది అంతే. ఇంకా అదంతా వేసరికి ఇంకా నాగార్జున గారికి టైం లేదంట. నేను కూడా ఎక్కువ అయితే నేను చెప్పట్లేదు, నాది చిన్న ఛానల్ కాబట్టి అంతే. ఒక్కొక్కరిని అలా టచ్ చేసుకుంటా వచ్చారు. ఎపిసోడ్ బాగుందంటే బాగుంది, బాగానే ఉందనిపించింది. ఇంతే. వీడియో నచ్చిన లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్.